అండి. వృద్ధాప్యంలో మీ వల్ల ఏం కాదు నాయనా. బాల్య దినములందే నన్ను నమ్ముకోండి. బాల్య దినం నుంచి నా మాట వినండి. అప్పుడు ఎక్కడికైనా నా కోసం పరిగెత్తుతారు. ఎక్కడికైనా నా కోసం మాట్లాడతారు. నాకు మీరు నా నా వైపు చూస్తారు. నా మాటలు చదువుతారు. నన్ను గ్రహిస్తారు. వృద్ధాప్యం వచ్చిందంటే మీ శరీరమే మీ మాట వినదు. మూడో కర్రొచ్చినా గాని మీరు ఒకళ్ళు పట్టుకొని ఆ మంచం మీద కూర్చోబెట్టాలి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి. నా మాట వినండి. బాల్యదశ నుండి నన్ను నమ్ముకోండి. నా మాటను గైకొనండి అని చెప్తున్నాడు. హ్మ్. విసరవారు కొద్దిమందవుదురు. ఆ! పని సాలించుకుంటారు. ఒకప్పుడు ఎన్ని తిన్నాం మనం? ఒకప్పుడు ఎన్ని తిన్నాం? బియ్యం ఆగుతియా? ఎయ్యైనా గట్టిగ ఆగుతియా? ఏమి ఆగవు. పటా పట 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 నవిలాం. కొబ్బరి ముక్కలు కూడా పెద్ద పెద్దయైన నవిలేసేసాం అంతున. అయితే ఇయన్నీ జల్లున పొళ్ళన్నీ రాలినాక ఇక ఏమి నములుతావు నువ్వు? పని సాలించుకుంటావు.